జిమ్ లో స్క్వాట్స్ చేయడం ఈజీయే, కానీ ఈ పిస్టల్ స్క్వాట్స్ ఏంద్రా అయ్యా ఇంత హార్డ్గా ఉంది. ఈ రోజు డే 76 మన క్యాలిస్థెనిక్స్ జర్నీలో. ఈ రోజు నిన్న ఉన్న సర్ది ఇంకెక్కువ అయిపోయింది. అస్సలు చాతగా లేకుండే వర్కౌట్ చేయడానికి. అండ్ నిన్న చేసిన డిప్స్ ఏవైతున్నాయో దాని వల్ల అప్పర్ బాడీ ఫుల్ గా సోర్ అయిపోయింది. ఇక బార్బుల్ స్క్వాట్ చేసే ఓపిక లేక ఈ రోజు ఓన్లీ బాడీ వెయిట్ తో చేద్దాం అనుకుని పిస్టల్ స్క్వాట్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ సెట్ కి అర్థం అయిపోయింది ఈ రోజుకైతే నా పని అయిపోయిందని చెప్పి. సో ఇక చేసేదేం లేక ఇట్లనో ఒకట్లా పుష్ చేసి కంప్లీట్ అయితే చేసిన. ఎవ్రీ సెట్ కి స్కిప్ కొట్టి ఇంటికి పోయి మెక్కి పండుకుందామని అయితే అనిపించింది. ఇది సరిపోదన్నట్టు దీని తర్వాత వాకింగ్ లంజెస్ అయితే చేసిన ఒక 2 సెట్లు. ఇంకా కండిషన్ చాలా వరస్ట్ అయిపోయింది. సరేలే కొంచెంసేపు కూర్చుందాం అని చెప్పేసి ఈ మిషన్ మీద అయితే కూర్చున్నా. ఇక కూర్చున్నా కదా ఇంకెందుకు లేట్ అని చెప్పి ఒక 2 వర్కింగ్ సెట్లు అయితే కొట్టేసిన. దాని తర్వాత ఇక మనము స్కిల్స్ నేర్చుకోవడానికి అన్ని కావాల్సిన ప్రాక్టీస్లు అయితే చేస్తున్నాం. కానీ ఒక్క ఎల్సిట్ తప్ప ఈజీగా ఉంటది కదా అని చెప్పి స్టార్ట్ అయితే చేసిన. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈసారి ఫుట్ స్ట్రైట్ గా పెట్టి చేసిన. దాని వల్ల లోడ్ మొత్తం కోర్ మీద అయితే కరెక్ట్ గా పడ్డది. అంటే ఎన్ని రోజులు చేసిన లెగ్ రేజెస్ అన్ని స్వాహ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కాఫ్ రేజెస్ కూడా ఉందని చెప్పేసి గుర్తొచ్చింది. సో నా పొజిషన్ చూసి నవ్వాలా ఎడవాలో అర్థం కాక ఇక ఇంటికైతే వెళ్ళిపోయినా గమనం మూసుకొని. రేపు కొన్ని మొబిలిటీ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేసుకున్నా. చూడాలనుకుంటే అకౌంట్ అయితే ఫాలో చేసుకో. అండ్ ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.